ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఫిబ్రవరి 10వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 114 బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా రెండు టీంల రీసెంట్ ఫామ్ ఎలా ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. బెంగాల్ వారియర్స్ చూసుకున్నట్లయితే దబంగ్ ఢిల్లీ కేసుతో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. అదేవిధంగా తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే దబంగ్ ఢిల్లీ కేసుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 21 మ్యాచ్లు జరగగా బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లో విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ 3 మ్యాచ్లో విజయం సాధించింది. 5 మ్యాచ్లు టైగా ముగిశాయి. సీజన్ 10 పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే మొత్తం 17 మ్యాచ్లు ఆడిన బెంగాల్ వారియర్స్ 7 మ్యాచ్ల్లో విజయం సాధించి 8 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 మ్యాచ్లు టైగా ముగించుకొని 44 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. అదేవిధంగా తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే మొత్తం 18 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటన్స్ 2 మ్యాచ్ల్లో గెలిచి 16 మ్యాచ్ల్లో ఓడిపోయి 16 పాయింట్లతో 12వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7: పవన్ కుమార్ షెరావత్ రైడర్, ప్రఫుల్ జవారీ రైడర్, రాబిన్ చౌదరి రైడర్, ఎస్ సంజీవి ఆల్రౌండర్, పర్వేజ్ బైన్స్వాల్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, సందీప్ దూల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, మోహిత్ రైట్ కార్నర్ డిఫెండర్. బెంగాల్ వారియర్స్ స్టార్టింగ్ 7: మనిందర్ సింగ్ రైడర్, శ్రీకాంత్ జాదవ్ రైడర్, నితిన్ కుమార్ రైడర్, వైభవ్ గార్జే రైట్ కవర్ డిఫెండర్, జస్కిరత్ సింగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, శుభం షిండే రైట్ కార్నర్ డిఫెండర్, ఆదిత్య షిండే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్ వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి వస్తున్నారు. అదేవిధంగా తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 1 మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య ఈ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్పై విజయం సాధించి రివెంజ్ తీసుకుంటుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.